హాయ్ అండి, ఈరోజు వీడియోలో 43 సైజ్ బ్లౌజ్ ఉంది కదా, దానిని ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ 43 సైజ్ బ్లౌజ్ కటింగ్ నేను ముందు వీడియోలో పెట్టాను. ఎవరికైనా కావాలనుకుంటే నా ఛానల్లో ఉంటుంది, చూడండి. ముందు బ్యాక్ పార్ట్ కుడుతున్నానండి. బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ తీసుకున్నాం కదా, మెయిన్ క్లాత్ ఉల్టా వేసి దానిపైన లైనింగ్ వేసి చుట్టూ కుట్టుకోవాలి. ఈ రౌండ్లు తిరిగే దగ్గర అలాగే మూలలు ఉంటాయి కదా, అక్కడ సైడ్ కొంచెం చూసి కుట్టాలండి. మూలల దగ్గరనైతే కొన వరకు కుట్టిన తర్వాత సూదిని కిందికి దింపి పాదాన్ని పైనకు లేపి మనం మంచిగా సెట్ చేసుకొని మళ్ళీ పాదాన్ని కిందికి దింపి కుట్టాలండి. చూడండి, ఇలా ముడత రాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా నీట్ గా కుట్టాలండి. బ్యాక్ పార్ట్ కి కింద బార్డర్ వచ్చింది కదా, అది వేస్తే బాగుండదు అని చెప్పి దాన్ని వదిలేసి కుడుతున్నానండి. చూడండి, ఈ విధంగా చాలా నీట్ గా కుట్టుకోవాలి. ఒకవేళ ముడత వచ్చినా గానీ మళ్ళీ విప్పి మళ్ళీ కుట్టాల్సి ఉంటుంది, అందుకనే చూసి కుట్టాలి. లేకపోతే మీకు కుట్టడం ఇదే కొత్తగా ఉంటే పిన్స్ ఉంటాయి, ఆ పిన్స్ మొత్తం లైనింగ్ కి అలాగే మెయిన్ క్లాత్ కి పెట్టుకొని కుట్టుకోవాలండి. అలా అయితే ముడత రాకుండా చాలా నీట్ గా వస్తుంది. బ్యాక్ పార్ట్ చుట్టూ కుట్టుకోవడం అయిపోయిందండి. ఇలా కుట్టిన తర్వాత ఉల్టా తింపి కూడా చూపిస్తున్నాను, చూడండి. చాలా నీట్ గా వచ్చింది, ముడత రాలేదు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి డాట్స్ పెట్టుకోవాలి. ఆ డాట్స్ ఎలా పెట్టుకోవాలంటే షోల్డర్ మధ్యలోకి మడిచి ఇలా రబ్ చేస్తే ఒక ఘాటులాగా పడుతుంది. ఆడొక మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత డాట్ వెడల్పు అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. డాట్ పొడవు మన ఇష్టం అండి. 3.5 ఇంచెస్ అన్న పెట్టుకోవచ్చు, 4 వరకు కూడా పెట్టుకోవచ్చు అండి. నేను ఇక్కడ 3.5 ఇంచెస్ పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఫస్ట్ ఒక లైన్ స్ట్రైట్ గా గీసి అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా, వాటికి క్రాస్ గా గీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఒక డాట్ అయిపోయింది కదా, ఇంకొక డాట్ ఇలానే సేమ్ రావాలంటే ఒక దానిపైన ఒకటి పెట్టి రబ్ చేస్తే దానికి కూడా అచ్చు పడుతుంది. అచ్చు పడ్డ తర్వాత ఒకవేళ మామూలుగా కనిపిస్తే మళ్ళీ చాక్ పీస్ తోని గీసుకొని కుట్టుకోవాలండి. డాట్స్ మార్కింగ్ ఎలా పెట్టుకున్నామో అదే విధంగా మధ్యలో లైన్ కి మధ్యలోకి మలిచి క్రాస్ గా గీసుకున్నాం కదా, హాఫ్ ఇంచు, ఆ హాఫ్ ఇంచ్ నుంచి కుట్టుకోవాలండి. 2 డాట్లు ఇదే విధంగా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత అక్కడ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకోవాలి. కట్ చేసినాక కింద బ్యాక్ పట్టి పెట్టాలి. అది 1 ఇంచ్ తోని మనం కట్ చేసేటప్పుడు కట్ చేసుకున్నాం కదా, బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కట్ చేసుకున్నాం కదా, దానిని ఇప్పుడు కుట్టుకోవాలండి. కొంచెం మడిచి ఒక కుట్టు కుట్టాలి. కుట్టిన తర్వాత మళ్ళీ దాని పైన నుండి పక్కకని మళ్ళీ డబల్ కుట్టు వేయాలి. డబల్ కుట్టు వేసిన తర్వాత అది లోపలికని ఎమ్మింగ్ చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు కుట్టేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి నేను పెద్ద కుట్టు పెట్టి ఈ కుట్టు కుట్టేసుకుంటున్నానండి. మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ కుట్టు విప్పేసి ఎమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి కుట్టడం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ క్లాత్ ఉల్టా వేసి దానిపైన లైనింగ్ వేసి చుట్టూ కుట్టుకోవాలి. ఇది కూడా మంచిగా ముడత రాకుండా నీట్ గా కుట్టుకోవాలండి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను మొత్తం కట్ చేసుకోవాలి. ఒక ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత రెండో ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ 2 సేమ్ వస్తున్నాయా లేవా చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే కుట్టుకోవాలండి. మళ్ళీ కుట్టిన తర్వాత ఇబ్బంది అవుతుంది, మళ్ళీ విప్పాల్సి వస్తుంది. కాబట్టి ముందే చూసుకొని కుట్టుకోవాలి. నెక్కులు 2 సేమ్ వచ్చాయి. ఇప్పుడు కూడా దీన్ని కూడా మంచిగా సెట్ చేసుకొని చుట్టూ కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కి ఇప్పుడు డాట్స్ పెట్టుకోవాలండి. డాట్స్ ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ ఉక్సు పట్టి కాజా పట్టి వైపు పెడుతున్నాను. ఉక్సు పట్టి కాజా పట్టి వైపు టేప్ తోను కొలుసుకుంటే 5 ఇంచెస్ వచ్చిందండి. ఆ 5 ఇంచెస్ కి హాఫ్ 2.5 ఇంచెస్ కదా, కరెక్ట్ హాఫ్ కు పెట్టకుండా 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. డాట్ వెడల్పు అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. డాట్ పొడవు 2 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ స్ట్రైట్ లైన్ గీసి అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా, దాన్ని క్రాస్ గా గీసుకోవాలండి. ఒక డాట్ అయిపోయింది. ఇప్పుడు రెండవ డాట్ మెయిన్ డాట్ ఎలా పెట్టుకోవాలంటే షోల్డర్ మధ్యలోకి మడిచి ఒక ఘాట్ లాగా వస్తుంది, అడొక మార్కింగ్ పెట్టి డాట్ వెడల్పు అక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలి. డాట్ పొడవు 2 ఇంచెస్ పెట్టుకొని ఇది కూడా సేమ్ అదే విధంగా గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత మూడవ డాట్ ఎలా పెట్టుకోవాలంటే ఈ 2 డాట్ల 2 వేళ్ళు ఇట్లా పట్టుకొని చూపిస్తే ఒక దగ్గరకు వస్తుంది కదా, అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ 3 డాట్లు ట్రయాంగిల్ షేప్ లో రావాలండి. అలా వచ్చేటట్టు చూసుకున్న తర్వాత ఆ డాట్ పెట్టుకొని డాట్ పొడవు గీసుకోవాలి. ఆ డాట్ నుండి అక్కడ లాస్ట్ చంక భాగం సైడ్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత డాట్ వెడల్పు అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. పెట్టుకొని అది కూడా గీసేసుకోవాలండి. ఒక ఫ్రంట్ పార్ట్ కి డాట్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు రెండో ఫ్రంట్ పార్ట్ కి కూడా అదే విధంగా సేమ్ డాట్స్ రావాలంటే ఒకదానిపైన ఒకటి పెట్టి చేయితోని రబ్ చేస్తే ఇంకో వేరే ఫ్రంట్ పార్ట్ కూడా డాట్లు పడతాయి. ఒకవేళ మామూలుగా అచ్చు కనిపిస్తే దాని
దానిపైన చాక్ పీస్ తోని మళ్ళీ గీసుకోవాలండి. అంతేనండి డాట్స్ పెట్టడం. ఆ డాట్స్ ఎలా పెట్టామో అదే విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది. డాట్స్ కుట్టడం అయిపోయిందండి. డాట్స్ కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వస్తుంది. 2 ఫ్రంట్ పార్ట్లను కుట్టేసుకున్నాను. ఇప్పుడు క్రాస్ బెల్టులు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. మనం కట్ చేసేటప్పుడు క్రాస్ బెల్టులు లైనింగ్ క్లాత్ 2 కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా యాడ్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. అయితే మెయిన్ క్లాత్ సీదా వేసి దానిపైన లైనింగ్ వేసి ఒక కుట్టు కుట్టుకోవాలి. ఒక కుట్టు కుట్టిన తర్వాత మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, అది మొత్తం లైనింగ్ ఎలా ఉందో అంతా ఉంచి మొత్తం చుట్టూ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఇలా అని లైనింగ్ పైన మళ్ళీ ఇంకో డబల్ కుట్టు వేయాలండి. ఒక క్రాస్ బెల్ట్ కుట్టడం అయిపోయింది. ఇప్పుడు రెండవ క్రాస్ బెల్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. కాకపోతే ఇవి 2 ఆపోజిట్ రావాలి. సేమ్ వస్తే ఫ్రంట్ పార్ట్ కి మంచిగా సెట్ అవ్వండి. ఆపోజిట్ వస్తేనే మంచిగా సెట్ అవుతాయి. అదే విధంగా కుట్టుకోవాలి. 2 క్రాస్ బెల్టులు కుట్టుకున్న తర్వాత మనము ఉక్సు పట్టి కాజా పట్టి వైపు 3.2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అది ఉక్సు పట్టి సైడ్ వచ్చేటట్టు చూసుకొని క్రాస్ బెల్ట్ కింద పెట్టి దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టి కుట్టుకోవాలండి. కొంచెం కొంచెం మెల్లమెల్లగా కుట్టుకోవాలి. ఒక కుట్టు కుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు షోల్డర్ వైపు నుండి వీడియోలో చూపిస్తున్నట్టు మలుచుకోవాలి. మనం ముందు కుట్టిన కుట్టు అలాగే లైనింగ్ ఉంది కదా, అవి 2 ఒక దానిపైన ఒకటి పెట్టి లోపలికి మడిచింది కుట్టు కిందికి రాకుండా చూసుకుంటూ ఒక కుట్టు కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత లోపలికి మలిచింది బయటికి మెల్లమెల్లగా తీయాలండి. కొంచెం కొంచెం తీస్తే ఈ విధంగా వస్తుంది. మాత్రం చేయొద్దండి, మెల్లమెల్లగా తీస్తేనే మంచిగా నీట్ గా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ దానిపై నుండి డబల్ కుట్టు వేయాలి. ఈ డబల్ కుట్టు వేసేటప్పుడు కూడా మంచిగా చూసుకుంటూ కింద పైన చూసుకుంటూ నీట్ గా ఆ కుట్టు పైననే రావాలండి. ఒక ఫ్రంట్ పార్ట్ కి క్రాస్ బెల్ట్ కుట్టడం అయిపోయిందండి. ఇంకో దానికి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్లకి క్రాస్ బెల్టులు 2 కుట్టుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ చేయాలండి. షోల్డర్ జాయింట్ కూడా 1/2 ఇంచ్ లోపలికి జాయింట్ చేయాలి. 2 కుట్లు వేయాలండి. అలా 2 కుట్లు వేస్తే గట్టిగా ఉంటుంది. షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ కి నేను పైపింగ్ వేస్తున్నానండి. ఈ పైపింగ్ ఎలా వేయాలంటే చీర గ్రీన్ కలర్ ఉందండి, అందుకనే గ్రీన్ కలర్ పైపింగ్ వేసే క్లాత్ 2 ఇంచెస్ పెట్టుకొని క్రాస్ గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత డబుల్ ఫోల్డింగ్ చేసి కాజా పట్టి నుండి స్టార్ట్ చేయాలి. డబుల్ ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. ఒక కుట్టు కుట్టిన తర్వాత ఇప్పుడు పైపింగ్ పెట్టుకోవాలండి. నేను థ్రెడ్ పైపింగ్ పెడుతున్నాను. ఈ థ్రెడ్ పైపింగ్ మార్కెట్ లో దొరుకుతుంది. అయితే ఈ థ్రెడ్ పైపింగ్ వీడియోలో చూపిస్తున్నట్టు అందులో పెట్టుకొని మళ్ళీ మడిచి దానిపై నుండి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. కొంచెం కొంచెం మడుచుకుంటూ నీట్ గా కుట్టుకుంటూ రావాలండి. పైపింగ్ మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నీట్ గా మంచిగా కుట్టుకోవాలి. పైపింగ్ కుట్టిన తర్వాత మళ్ళీ వెనకాల సైడ్ కొంచెం క్లాత్ ఉంటుంది, అక్కడ ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ దాని పక్క నుండి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. కొంతమందికి ఇలానే కుట్టుమంటారు, కొంతమంది ఏమో ఎమ్మింగ్ చేయమంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఈ వీడియోలో కుట్టి చూపిస్తున్నాను. కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చాలా నీట్ గా వచ్చిందండి. పైపింగ్ వేసుకున్న దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవాలండి. హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలంటే మెయిన్ క్లాత్ సీదా వేసి దానిపైన లైనింగ్ వేసి ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకోవాలి. ఎందుకంటే ఈ బార్డర్ వచ్చింది కాబట్టి ఉల్టా తిప్పేయాలండి. అలా అని మెయిన్ క్లాత్ సీదా వేసాము. ఒక కుట్టు కుట్టిన తర్వాత తిప్పేస్తున్నాను చూడండి. ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత కింద లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ కనిపించకుండా మెయిన్ క్లాత్ మాత్రమే కనిపించేటట్టు ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. చూడండి, కుట్టు వేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూ కుట్టుకుంటూ రావాలి. పెద్ద కుట్టు పెట్టి చుట్టూ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ కి ఇక్కడ సైడ్ 3 కట్ మార్కులు పెట్టాను. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మధ్యలో చూడండి చూపిస్తున్నాను. ఆ కట్ మార్క్ నుండి కుచ్చులు పెట్టుకోవాలండి. ఒక కుచ్చు పెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్క్రూ డ్రైవర్ తోని పెట్టుకోవాలి. మొత్తం 5 కుచ్చులు వస్తాయండి. మెల్లమెల్లగా పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టుకోవాలండి. ఎంత నీట్ గా వచ్చాయి చూడండి కుచ్చులు. ఒక హ్యాండ్ కుట్టుకోవడం అయిపోయింది. రెండవ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలండి. హ్యాండ్స్ ఇలా కుట్టిన తర్వాత హ్యాండ్స్ కి లోతు తీయాలండి. అది ఎలా తీయాలంటే
ఒక హ్యాండ్ ఉల్టా వేయాలి, దానిపైన సీదా ఇంకో హ్యాండ్ వేయాలి. వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కి లోతు ఎలా తీసామో అదే విధంగా ఈ హ్యాండ్స్ కి కూడా లోతు తీయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు 1/2 ఇంచ్ తోని కొంచెం కట్ చేయాలి. లోతు తీసింది మనకి గుర్తుండాలనే తెలియనికి చాక్ పీస్ తోని పెద్దగా ఒక మార్కింగ్ లాగా పెట్టుకోవాలి. హ్యాండ్స్ కుట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలండి. బ్లౌజ్ కి హ్యాండ్ మధ్యలోకి మడిచి ఒక ఘాటు పెట్టుకోవాలి. బ్లౌజ్ సీదా వేసుకోవాలండి, హ్యాండ్ ఉల్టా పెట్టుకోవాలి. హ్యాండ్ కి మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా, అది షోల్డర్ మధ్యలో పెట్టి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. ఒక సైడ్ కుట్టిన తర్వాత రెండవ వైపు కుట్టాలి. ఇలా రెండు వైపులా కుట్టినాక మళ్ళీ దానిపైన నుండే డబల్ కుట్టు వేయాలండి. హ్యాండ్ కి ఇలా కంపల్సరీ వేయాలి. హ్యాండ్ కి డబల్ కుట్టు వేస్తే గట్టిగా ఉంటుంది. మనము ఏ కుట్లు కుట్టినా గానీ 1/2 ఇంచు దూరంలో కుట్టాలండి. కొంచెం లోపలికే కుడితేనే కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. బ్లౌజ్ కి 2 హ్యాండ్స్ ఇలానే జాయింట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. రాశి బుట్ట హ్యాండ్ చాలా నీట్ గా వచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. 2 హ్యాండ్స్ కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ కి జాయింట్ చేసుకోవాలండి. ఫస్ట్ కొనాకి ఒక కుట్టు కుట్టాలి, అక్కడ సైడ్ ఇక్కడ సైడు కుట్టిన తర్వాత బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజు మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకుంటూ హ్యాండ్ లూజు అలాగే చంక దగ్గర కింది భాగం సైడ్ 3 మార్కింగ్లు పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత లైన్ అన్న గీసుకోవచ్చు, లేదంటే మనకు తెలిస్తే అదే డాట్స్ పైన కుట్టుకుంటూ రావాలి. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ కుట్టిన తర్వాత దాని పక్కకి 2-3 కుట్లు ఎక్స్ట్రా వేయాలండి. ఒకవేళ టైట్ అయినా విప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి 2-3 కుట్లు వేసేస్తే సరిపోతుంది. అంతేనండి బ్లౌజ్ కుట్టడం. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకెక్కువ మందికి వెళ్ళగలుగుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.